హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా చాలా బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటాను అనమాట. సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సపోటా ఇష్టం లేని వాళ్ళే ఉంటారు కదా. చూడండి ఎంత పెద్ద సపోటాను. సపోటా వల్ల యూసెస్ ఏంటి, ఇది మన స్కిన్కి కానీ మన హెల్త్కి కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసేదే ఈ టాపిక్ అనమాట. సో సపోటా వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఈ టాపిక్. సో నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి హెల్త్ కానీ బ్యూటీ గురించి కానీ నేనైతే ఎప్పుడు మంచి వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను. సో నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక, సపోటా వలన అయితే మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సపోటా అయితే కనుక మన కళ్ళకి మంచి ఒక దివ్య ఔషధంలో అయితే పనిచేస్తుంది అనమాట. సో సపోటాలో ఉండే విటమిన్ ఏ కానీ విటమిన్ సి కానీ మనకైతే కనుక కళ్ళకి చాలా మేలు చేస్తాయి అనమాట. కంటి చూపుని మెరుగుపరచడానికి మనకైతే ఇది బెస్ట్గా అయితే ఉపయోగపడతాయి. సపోటాలు యూజ్ చేయడం వల్ల బ్యూటీకి కూడా మనకైతే మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో సపోటాలు డైలీ తీసుకుంటే కనుక బ్యూటీకి చర్మం ముడతలు పడడం కానీ, లేకపోతే డల్నెస్ రావడం కానీ అలాంటివి అయితే కనుక ఏమీ ఉండవు అనమాట. సో సపోటా అయితే మనకి మంచిగా ఉపయోగపడుతుంది కదా. ఇవన్నీ తెలిసినాక ఎవరైనా సపోటాని అయితే అసలు వదిలిపెట్టరు. అండ్ అలాగే మనకి నీరసంగా కానీ అలసటగా కానీ అనిపించినప్పుడు సపోటా తీసుకున్న అయితే కనుక మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో సమ్మర్లో దొరికే ఈ సపోటాలని డైలీ యూజ్ చేసేద్దామా ఫ్రెండ్స్? ఏమంటారు మీరు? ఒక్కసారి ఏమంటారో కామెంట్ చేయండి. సో నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో సపోటా అయితే కనుక మనకైతే కంటి చూపుని మెరుగుపరుస్తుంది. అలాగే దీనిలో ఉన్న విటమిన్స్ కానీ, ఫైబర్ కానీ, ఫైబర్ రిచ్ ఫుడ్స్ కానీ దీంట్లో ఉండడం వల్ల మనకైతే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. రక్తాన్ని కూడా ఇదైతే శుద్ధి చేస్తుంది. అలాగే మనకైతే వచ్చేసరికి గుండెలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే సపోటా తీసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో తప్పకుండా సపోటాని యూజ్ చేయండి. సో సపోటా వల్ల వచ్చేసరికి మనకైతే కనుక ఇంకా చాలానే బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. హెల్త్కి అలాగే బ్యూటీకి కానీ హెయిర్కి కానీ ఇదైతే మంచిగా యూస్ అవుతుంది. సో సపోటా అయితే కనుక మనకైతే చూడగానే తీగా ఎంత చూడండి ఎలా కనిపిస్తున్నాయి. పెద్ద సపోటాలు అయితే ఇవి చెట్టు కాసినవి అనమాట. సో ఈ పెద్ద సపోటాలు చూడండి ఎంతెంత ఉన్నాయో. ఈ సపోటాలు వాడడం వల్ల అయితే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళకి కానీ, ఎముకలు బలహీనంగా ఉన్న వాళ్ళకి కానీ ఇవి యూజ్ చేసిన అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో తప్పకుండా సపోటాని యూజ్ చేయండి. ఎప్పుడు అయినా సరే మన పల్లెటూరులో ఉండే ఫుడ్స్, దీనిలో ఉన్న ఫైబర్స్ గురించి కానీ, లేకపోతే కనుక మన చుట్టూ ఉన్న మొక్కల గురించి కానీ, ఆకుల గురించి కానీ ఇవన్నీ విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను కదా. సో నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది. సో నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైక్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే మరింత ముందుకు వెళ్ళడానికి ఉంటుంది కదా. సో నన్ను ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.